ఇప్పుడు మూలస్తంభం లాంటి విజయసాయి రెడ్డి పార్టీకి రాజీనామా చేయటం, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం అంటే ఇక రాబోయే రోజుల్లో ఆయన ముఖ్యమంత్రి అవడం అనేది మాత్రం కళ అని జగన్మోహన్ రెడ్డి ఆయనకి తెలుసు, ఆయన పక్కన ఉన్న నాయకులకు కూడా తెలుసు. నెంబర్ 2 అయినటువంటి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి రాజకీయంగా భూస్థాపితం అవుతాడని ఆ రోజు చెప్పాను. తప్పకుండా అయ్యాడు. చెప్పాను, చేశాను. ఢిల్లీలో నొక్కాను, బుల్డోజ్ చేశాను, కలబడ్డాను, నిలబడ్డాను, నేను సాధించాను. వాస్తవంగా ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచివాళ్లే అని కొందరు అంటారు. ఇతను తోడైన తర్వాతే ఇది మొత్తం మలినమైందని, ఈరోజు ఆయనే ఈ పార్టీకి దూరం అయిపోతున్నారంటే ఈ పార్టీ భవిష్యత్తు ఏంటి అనేది అగమ్యగోచరంగా ఉంది. మీడియా ముందుకు వచ్చి నేను నిజమైనటువంటి ఋషిని అని మాట్లాడుతుంటే ఇవాళ చాలా హాస్యాస్పదంగా నవ్వుతున్నారు ప్రజలు. అసలు మొత్తం ఆ ఏరియా ఎంత పీస్ఫుల్గా ఉన్న ఏరియాని చాలా డిస్టర్బ్ చేసేసి జనాల్లో భయాందోళన కలిగించారు మీరు. ఏమంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మీద విశ్వాసం కోల్పోయారు, ప్రజలు కోల్పోయి తీర్పిచ్చారు. ఇప్పుడు నాయకుల్లో కూడా ఉన్న అసంతృప్తిని ఎవరికాళ్ళు ఇప్పుడు బయట పెడుతూ ఈ విధంగా వచ్చేశారు. ఇప్పుడు మూలస్తంభం లాంటి విజయసాయి రెడ్డి పార్టీకి రాజీనామా చేయటం, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం అంటే ప్రజలు ఆలోచిస్తున్నారు ఈ రోజున ఇతని యొక్క నైజం ఏంటి. ఆనాడు తల్లి చెల్లి కూడా విడిచిపెట్టేసేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి యొక్క క్యారెక్టర్ ఏంటి, ఆయన సైకోయిజం ఏంటి అనేది స్పష్టంగా తెలుస్తుంది. మరి ఆయనతో ఎవరు ఉంటారు? ఎవరు ఉండరండి. తప్పనిసరిగా అది ఖాళీ అయిపోయే పార్టీ. ఎందుకంటే మేమంటాం కాదు, ఖాళీ అయినా మాకు బాధ లేదు, ఖాళీ అవ్వపోయినా బాధలా. మా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం రాబోయే రోజుల్లో కూడా ప్రజలాదరణ పొందుతుంది. ఇక రాబోయే రోజుల్లో ఆయన ముఖ్యమంత్రి అవడం అనేది మాత్రం కళ అని జగన్మోహన్ రెడ్డి ఆయనకి తెలుసు, ఆయన పక్కన ఉన్న నాయకులకు కూడా తెలుసు. ఇది సత్యం జరగబోయేది కూడా. కాబట్టి విజయసాయి రెడ్డి కాదు, అయోధ్య రామిరెడ్డి గారే కాదు, అందరూ కూడా పార్టీని నిలబడతారు. ఆయన సింగిల్గానే ఉంటారు. కుటుంబ సభ్యులే వదిలేశారు. ఎందుకంటే కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం అన్నావు. చూసేదే అయ్యి మీరు కులం చూసావు, మతాన్ని ఒక మతం బైబిల్ పట్టుకొని ప్రార్థన చేస్తావు, ఇంకో మతాన్ని మోసం చేసావు. ప్రాంతం అంటావు, అన్ని ప్రాంతాలు చూసేది నువ్వే. ఏ మాట మీద కూడా నిలబడిని విశ్వసనీయత లేని ఈ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పారు. ఇప్పుడు ఆయన పక్కన ఉన్న నాయకులు కూడా తప్పనిసరిగా బుద్ధి చెబుతారు. ఇంతకాలం ఓపిక బట్టి ఉన్న బాధని ఈరోజు కట్టలు తెంచుకొని బయటకు వచ్చేస్తున్నారు. ఇది వాస్తవం అండి. ప్రజలు అనుకునేది మేము చెప్తున్నాం. విజయసాయి రెడ్డి గారు మీకు తెలుసు కదా, నేను శాంతి విషయంలో ధర్నా చేసి జంతర్ మంతర్లో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పారిపోయేటట్టుగా చేశాను. అక్కడ జంతర్ మంతర్లో గందరగోళం చేశాను, ధర్నా చేశాను. అసలు ఈ భారతదేశం మొత్తంలో కూడా ఆ రోజున రాష్ట్రపతికి, ఉపరాష్ట్రపతికి, ప్రధానమంత్రికి అందరికి కూడా పార్లమెంట్లో ఉన్నటువంటి స్పీకర్ గారికి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ గారికి అందరికి కూడా ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసి అతని యొక్క సభ్యత్వాన్ని రద్దు చేయమని చెప్పి ఇవ్వటం జరిగింది. ఆ ప్రివిలేజ్ మోషన్ మూవ్ అయ్యి అతి కొద్ది కాలంలోనే అతని సభ్యత్వాన్ని రద్దు చేయబోతున్న సందర్భంలో మరి గురునాథం పోరాటంతో మరి నెంబర్ 2 అయినటువంటి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి రాజకీయంగా భూస్థాపితం అవుతాడని ఆ రోజు చెప్పాను. తప్పకుండా అయ్యాడు. చెప్పాను, చేశాను. ఢిల్లీలో నొక్కాను, బుల్డోజ్ చేశాను, కలబడ్డాను, నిలబడ్డాను, నేను సాధించాను. ఇదే విధంగా తప్పులు చేసిన వాళ్ళు ఎప్పుడైనా సరే చట్టం ముందు తల వంచక తప్పదు. మేము పార్లమెంట్ సాక్షిగా మరి మొన్న ఢిల్లీలో నేను పోయినసారి ఉద్యమం చేశాను. నిన్న స్వతంత్ర గణతంత్ర దినోత్సవం రోజున కూడా మరి రాజీనామా చేయటం ప్రజాస్వామ్య విజయం, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎవరైనా కనుక తప్పులు చేస్తే దాంతోపాటు నందిగం సురేష్ కూడా చూశారు కదా, జైల్లోనే ఉంటాయి. ఈ చట్టం తను చేసుకొని పోతూ ఉంటుంది, ఎవరిని వదలదు. ఈ సమాజంలో తప్పులంటూ చేయకూడదు అనేది స్పష్టంగా రాజకీయాల్లో ఉండేవాళ్ళు దీన్ని గుణపాఠంగా తీసుకొని అన్ని పార్టీలు ముందుకెళ్లాలని నేను ఆకాంక్షిస్తూ ప్రజాస్వామ్యవాదిగా నేను అందరికి కూడా హెచ్చరికలు జారీ చేస్తాను. ఈ విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేశారనంటే ఇంక వైసీపీ ప్రభుత్వం మొత్తం చాప చుట్టి పార్టీ మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీ మొత్తం క్లోజ్ అయ్యేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ పార్టీని పెట్టించాలన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిది కాదు,
విజయసాయిరెడ్డి గారిది. ఇవాళ ఇదంతా ఈ రాష్ట్రం ఇంత అతలాకుతలం అయిపోవడానికి కానీ ఇంతగా ఇదవ్వడానికి కానీ వాస్తవంగా ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచివాళ్లే అని కొందరు అంటారు. ఇతను తోడైన తర్వాతే ఇది మొత్తం మలినమైందని, ఇది మొత్తం కూడా ఇంత విధ్వంసానికి కారణం విజయసాయిరెడ్డి గారేనని, అసలు పార్టీ ఆవిర్భావానికి కానీ ఆవిర్భావం వెనక ఉన్నటువంటి మతలబు కూడా విజయసాయిరెడ్డి గారని అందరూ మేధావులు చెప్తుంటే విన్నాం. ఈరోజు ఆయనే ఈ పార్టీకి దూరం అయిపోతున్నారంటే ఈ పార్టీ భవిష్యత్తు ఏంటి అనేది అగమ్యగోచరంగా ఉంది. ఆ నిర్ణయం వెనకాల వాళ్లే ఒక పథకం ప్రకారం దీన్ని ఇచ్చేశారా, ఈ కేసుల నుంచి తప్పించుకోవడం కోసమే ఇచ్చేశారా, ఇంత కష్టపడి పార్టీని తయారు చేసుకొని ఇంత విధ్వంసాలకు గురైనటువంటి కారణాలన్నిటిని తట్టుకున్న వీళ్ళు ఈ ప్రతిపక్షంలో ఈ ప్రభుత్వాన్ని దీన్ని తగ్గినట్టు తగ్గి మళ్ళీ విద్యవుతారా అనేది ప్రజలు గమనిస్తూ ఉంటారు. కాలం నిర్ణయిస్తుంది. విజయసాయిరెడ్డి గారి రాజీనామాని ప్రజలు చూస్తున్నారు. కాలం నిర్ణయం. విజయసాయిరెడ్డి గారు అంటే ఇప్పుడు ఏదో అన్నట్టు ఏదో తిన్న 100 రాబందులు తిన్న 100 జీవులు తిన్న రాబందు సన్యాసం తీసుకుంటుంటే ఏదో సామెత ఉంటుందండి. దానికి కరెక్ట్గా రావట్లేదు నాకు. అలాగా చేయాల్సిందన్నీ చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు, 35 కేసుల్లో A1 A2గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గారు ఇవాళ గురుగుంజ సామెతల నుంచి నేను చాలా పవిత్రంగా ఉన్నాను, నేను చాలా నిజాలు చెప్తాను, నేను ఎప్పుడు నిజానికి కట్టుబడి ఉంటాను, నేను ఎప్పుడు అబద్ధానికి వెనకుంటాను, నిజానికి ముందుంటాననేటువంటి వాళ్ళు మాట్లాడి వాళ్ళ మీడియా ముందుకు వచ్చి నేను నిజమైనటువంటి ఋషిని అని మాట్లాడుతుంటే ఇవాళ చాలా హాస్యాస్పదంగా నవ్వుతున్నారు ప్రజలు. ఆయనటువంటి రాజకీయాలకి మనం మాట్లాడటం కరెక్ట్ కాదు. అయినా కూడా ఆయన్ని ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. ఆయన ఏదో ఒక పార్టీలో మళ్ళీ జాయిన్ అవ్వడానికో ఏదో వేరే లోపాయకార ఒప్పందాలు చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారికి రేపు వచ్చే కేసుల వల్ల నాకు వెనక నుంచి సపోర్ట్ కావాలని వెయిట్ చేస్తున్నాడు అన్నట్టు మనందరికీ అనిపిస్తుంది. చాలా తప్పు ఆయన మాట్లాడడం. పెద్దలు గౌరవనీయులైనటువంటి విజయసాయిరెడ్డి గారు, మీరు చేసిన తప్పులు, మీకు ఏదైతే బాధ్యత అప్పచెప్పారో విశాఖపట్నము, విజయనగరము, శ్రీకాకుళం, అక్కడ చేసిన తప్పులు మీరు చేసినా లేదంటే మీ తరపున చేసిన వాళ్ళు కానీ అసలు మొత్తం ఆ ఏరియా ఎంత పీస్ఫుల్గా ఉన్న ఏరియాని చాలా డిస్టర్బ్ చేసేసి జనాల్లో భయాందోళన కలిగించారు మీరు. ఆ తప్పిదమే వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి ఒక కారణం. మీరు ఏదేదో మాట్లాడి చాలా అమాయకుల్లాగా మాట్లాడడం చాలా తప్పది. మిమ్మల్ని ప్రజలు ఎటువంటి పరిస్థితుల్లో అక్కడున్న ప్రజలు మీరు పరిపాలించారు అక్కడ ప్రజలు ఎటువంటి పరిస్థితుల్లో క్షమించరు. ఏదైతే మీరు ఎక్కడైనా కానీ ప్రజలకి నష్టం కల్పించుంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మిమ్మల్ని వదిలిపెట్టదు. థ్యాంక్ యూ.